నిద్రలకి పిలిచెళ్ళాడు. నీ ఉద్దేశం ఏమిటి? నాకే ఉద్దేశాలు లేవు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడరా పిచ్చి సన్నాసి. సంసారం గురించి అడుగుతుంటే సర్వసంగా పరిత్యాగిలా మాట్లాడతావేమిట్రా? మీకు మీ సంబంధానికి 1000 నమస్కారాలు, శతకోటి వందనాలు అని వెళ్ళావు. మా బాబాయ్ని మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సాంప్రదాయానికి ఏదో అడ్డొచ్చిందని అన్నారు కదా. అంటే చెప్తానంటుంది కదా మంగా. నువ్వు చెప్పు సీత. వెళ్ళమంటే ఇక్కడే ఉంటామే, వెళ్ళు. కాగితాలు చేతిలో పెట్టి 4 మెలిక మాటలు మాట్లాడగానే సరిపోతుందా? పిల్ల కాకి నువ్వు చెప్పింది పద్ధతి అయిపోతుందా? పంపించాలో పంపించకూడదో నిర్ణయించుకోవాల్సింది మేము. నువ్వు చెప్తే గాని తెలుసుకోలేని స్థాయిలో లేవు మేము. కాగితాలు చేతిలో పెట్టగానే రాసింది రద్దు కాదు పిల్ల. నేనప్పుడేమనుకుని రాయించానో అది అలాగే ఉంటుంది. అది నాకు సంబంధించినంత వరకు నా ఇల్లు లేదా నీ ఇల్లు. వాటాదారుల హక్కు ఇచ్చేశాను. వారసులకి ఏ హక్కు లేదు. ఒకవేళ ఉందన్నా లేదు అని నిరూపిస్తా. నిరూపించి తీరతా. అది సరే, ఇంటి కాగితాలు తిరిగిచ్చేసి డబ్బు అవసరం అయితే కోర్టుకెళ్ళమంటున్నావు. ఇల్లు నాది అంటే నాది అనుకోమంటున్నావు. వేసిన ముష్టి వెనక్కి తీసుకో లేదా మాటన వెనక్కి తీసుకో అంటున్నావు. ఏమే చాలా గొప్పగా మాట్లాడాను అనుకుంటున్నావా? సరే, ఇల్లు నాదే అనుకుంటాను. మరి మీ నాన్న ప్రాణాలు కూడా నా డబ్బుతోనే కదా నిలబెట్టాను. ఇల్లు ఇచ్చేసినట్టే అవి కూడా నాకు తిరిగి ఇచ్చేస్తావా? ముష్టి అంగీకరించి ఆయన దగ్గరే ఉంచుతావా? నేనైతే దానం తిరిగి అందుకోవడానికి రెడీ. ఏమిటి మాట్లాడమే? కళ్ళు బయర్లు కమ్మాయా? చెవులు దిమ్మెక్కాయా? ఓ తెలివిగల దాన్ని నేనే అనుకొని పెట్టేకి మాట్లాడటం కాదు. చూసి ఆలోచించి మాట్లాడాలి. నా దానం నేను వెనక్కి తీసుకోవడానికి రెడీ. ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా మీ నాన్న ప్రాణాలు? అసలు మీకు ఇల్లు ఇస్తానంటేనే కదా మా నాన్న ప్రాణాలు ఇవ్వడానికి. ఇంటి కాగితాలు మీకు తిరిగి ఇవ్వడానికి. అందులో నేనేమి తెలివి ప్రదర్శించానని అనుకోవడం లేదు. నన్ను గెలిచాననిపించుకునే ప్రయత్నం మీరు మానుకోండి. కాని పనుల గురించి, అనవసరమైన విషయాల గురించి ఇప్పుడు రచ్చ అనవసరం. అమ్మమ్మ గారు, మీరింకా అదే అభిప్రాయంలో ఉంటే రేపటిలోగా ఆ ఇల్లు మారి అద్దె ఇంటిలోకి వెళతాం. అంతేగాని 3 నిద్రలకి కుదరదు అనడానికి ఇల్లు కారణంగా మాత్రం చూపించకండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను లేనిపోని కారణాలు చూపించి కావాలని చేస్తున్నానంటావా? అంతేగా మరి. సీత, వద్దమ్మమ్మ గారు, నా మీద కోపాన్ని నా మీద చూపించండి. మరొకరి మీదో చూపించి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకండి. మేము వెంటనే ఇళ్ళు మారుతాము. సాంప్రదాయానికి ఆటంకం రానివ్వకండి.
మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దయచేసి ఏమి అనుకోకండి. పెళ్లి చూపుల రోజే మీ వంశాంకురాల గురించి చాలా చాలా ఆశగా మాట్లాడారు. సుగంధ ద్రవ్యాల నూనె పంపించి మీరు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి. త్వరలో మా ఇంటి పిల్లవై గంపెడు పిల్లల్ని గని ఈ ఇల్లు పిల్లల తోట చేసేసి నా కోరిక తీర్చాలి. మీ ఆశల్ని మీరే చంపుకోకండి. వాళ్ళ ఆశలు కోరికల మీద నీళ్లు చల్లకండి. మేమిల్లు మారిపోతాం. మీరు మీ మనవడిని అడిగి మనవరాల్ని తీసుకుని ఇంటికి రండి. లేకపోతే మీకే పాపం తగులుతుంది. ఏమిటే నాకు పాపం తగులుతుందంటున్నావు? అంటే నేను పాప పనులు చేసేదానా నీ ఉద్దేశం? పోవే పోవే అవతలకి నా కళ్ళ ముందు నుంచి. ఎందుకే నిన్ను లోపలికి రావద్దు అన్నాను. పో, ముందు అవతలకు పో. మీరుండండి, నేను మాట్లాడతానుగా. ఏంటక్క? ఓ సారీ. ఏంటి సీత? మా అమ్మమ్మ గారు చెప్పేది వినపడ్డం లేదా? మా ఆయన చెప్పేది వినిపించుకోవా? వెళ్ళు, వెళ్ళమనేది నిన్నే. స్వర్ణ, ఇది నా సంసారానికి సంబంధించిన విషయం, మా కుటుంబ విషయం. నీ జోక్యం అనవసరం. వెళ్ళు. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం నీకే మంచిది కాదు. వెళ్ళు. స్వర్ణ, ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నా కళ్ళ ముందే నా భర్తని నా వాళ్ళని అంటుంటే చూస్తూ ఊరుకోలేను. వెళ్ళు. అయినా పెద్దవాళ్ళ విషయంలో నువ్వెందుకు కలిగి చేసుకుంటున్నావు? నీకు పెత్తనం ఎవరిచ్చారు? నీకు తెలిసినంత మాత్రం కూడా మా అమ్మమ్మ గారికి తెలీదు అనుకుంటున్నావా? అనవసరంగా అన్ని విషయాల్లో కలగ చేసుకోకు. వెళ్ళు. కాగితాలు పట్టుకొచ్చి కబుర్లు చెప్తుంది. కబుర్లు, హక్కులు, చట్టాలు, అధికారాలంటూ లెక్చర్స్ ఇస్తున్నావు. వెళ్ళ. అది కాదే. ఏది కాదే? మేమెలా నడుచుకోవాలో చెప్పడానికి పెద్దవారైనా అమ్మమ్మ గారున్నారు. నీ సలహాలు మాకేం అవసరం లేదు. నేను నీ మంచి కోరొచ్చిన వాళ్ళు ఇలా సవాళ్లు చేయరు. కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటారు. కానీ నువ్వు రెచ్చగొడుతున్నావు. దీన్ని బట్టే తెలుస్తుంది నువ్వు మంచి కోరొచ్చావో మా కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావు. వెళ్ళు. ఏయ్, చెప్పేది నీకే. వెళ్ళు. స్వర్ణ, మండపంలో నువ్వు చెప్పిందంతా నిజం అనుకున్నాను. అమ్మ వాళ్ళ కవర్లో నువ్వు రాసిన లెటర్ చదివి నువ్వెంత మంచిదనివో అనుకున్నాను. అంతలోనే ఎంత మార్పు వచ్చిందే నీలో. శ్రీమద్ రమారమణ గోవిందో. పవమాన
సుతుడు పట్టి పాదారా విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ఆపండి. ఆ, ఆ. ఏంటి మంగ, ఎందుకు అంతలా అరిచావు? తిన్నదరక్క లేకపోతే ఆ పాటలేమిటి, ఆ పైత్యాలేమిటి? మొదటికే మోసం వచ్చింది, ముహూర్తానికి యమగండం పట్టింది. పిఠాపురం వారి వంశవృక్షం ఎదిగే అవకాశమే లేదు కాబట్టి పాడా. వంశాభివృద్ధి ఆపటం ఎవరి తరం కాదు. అటు నో ఎంట్రీ అన్నావు, ఇక్కడ అచ్చి రాదు. నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అయ్యేది? మీరు సైలెంట్ గా ఉంటే అన్ని సవ్యంగానే జరుగుతాయి. దాని మనసుకు అది ఏమనుకుంటుంది? నా ముఖాన కాగితాలు విసిరేసి వెళుతుందా? దాన్నంత తేలిగ్గా వదలను. ఏ ఇంటి కాగితాలు నా ముఖాన పడేసి వెళ్ళిందో ఆ ఇంట్లో నుంచే శాశ్వతంగా బయటికి పంపిస్తా. మంగమ్మతోనే కయ్యానికి కాలు దూవుతుందా? చెప్తా దాని సంగతి. భగవంతుడా, అంతా చిత్రంగా ఉంది. నిన్నటికి ఇవాళకి తేడా కనిపిస్తుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో ఏమీ అర్థం కావడం లేదు. భగవంతుడా, అది మారినా పర్వాలేదు, కానీ దాని బతుకు తారుమారు కాకుండా చూడు తండ్రి. అక్క నన్ను క్షమించక్క. ఇంకా ఇంకా నువ్వు మాటలు పడాల్సి వస్తుందని నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నువ్వు నా జీవితం బాగుండాలనే వచ్చావని నాకు తెలుసు, కానీ నేనెందుకు అలా ప్రవర్తించానో తెలియక నువ్వు బాధపడుతూ ఉంటావు. సమయం వచ్చి నా మనసులో మాట నీ ముందుంచేదాకా దయచేసి నన్ను అపార్థం చేసుకోకక్క. సావిత్రి, సావిత్రి! పిన్ని గారు, మీరా? లోపలికి రండి. అవసరం లేదు. అసలు మీరేమనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో నీ కూతుర్ని మా ఇంటికి పంపించారు? నా కూతుర్నా? ఎవరి గురించి అంటున్నారు పిన్ని గారు? ఏమీ ఎరగనట్టు మాట్లాడకండి. సీత నా ఇంటికి రావడం మీకు తెలీదా? ఏమిటి, సీత మీ ఇంటికి వచ్చిందా? అరే, అసలు అది వచ్చే విషయం కూడా మీకు తెలీదా? నా మనవణ్ణి, నా పెంపకం గురించి అన్ని వంకలు పెట్టిందే నీ కూతురు. మరి ఇదేనా నీ పెంపకం? నిజంగా మాకు తెలియదు పిన్ని గారు. అసలు ఏం జరిగింది? నా ఇంటికి వచ్చి నన్నే లా పాయింట్లు అడిగింది. లా పాయింట్లు. అతి తెలివితేటలు ప్రదర్శించి అధిక ప్రసంగం చేయగానే సరికాదు, కాగితాల మొహన కొట్టగానే ఇల్లు మీదైపోతుందా? తారతమ్యాలు మర్చిపోయి అంత తొందరపాటు దేనికి? ఆడపిల్లను పెంచే పద్ధతి ఇదేనా? మాట్లాడమే సావిత్రి. అయినా మీరు రాకుండా రాధాకృష్ణన్ పంపించడం ఏమిటి? వాడినేదో అన్నానని దీన్ని ఉసిగొలిపి పంపించడం మరి అదేనా? అది మన వ్రతంలో జరిగిన దానికి కాస్త వెనకడుగు వేశాం అంతే. పిన్ని గారు, నిజంగా అది మీ ఇంటికి వచ్చింది, కాగితాలు తెచ్చిందని మాకు తెలీదు. అది బయలుదేరి వెళ్తుంటే ఎదురుపడి ఎక్కడికి అని అడిగాను. వెళ్ళొచ్చాక చెప్తాను అందే. ఈయన వెళ్ళి రానివ్వవే అన్నారు. మేము అదేమన్నా రేడియో స్టేషన్కి వెళ్ళిందేమో అనుకున్నాం. మళ్ళీ ఉద్యోగం వెలకబెడుతుందా? లేదు, మొన్నోసారి అనుకుంది. ఉద్యోగం ఉందన్న పొగరా? అదంతా నా మీద చూపిస్తుందా? అయినా వ్రతం రోజు ఏదో అన్నానని రావటం మానేస్తారా? ఏమయ్యా రామచంద్రయ్య, దాన్ని సమర్థిస్తా, దాని మాటకే విలువిస్తా అని ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చి నీ నెత్తినెక్కించుకోవచ్చు, కానీ దాంతో మాటలు పడాల్సిన అవసరం మాకేంటి? 10 మందిలో పలచన పట్టం, పలచన చేయడం ఎందుకని తగ్గి నా మనవడి చేత స్వర్ణ మెడలో తాళి కట్టించాను. కాస్తన్నా కృతజ్ఞత ఉందా మీకు? మేము చేసుకున్న వాళ్ళమయ్యాం, కానీ మీరు ఆడపిల్లనిచ్చిన వాళ్ళు కాదా?
బాధ్యత వదిలేసి నా మీదే దాన్ని యుద్ధానికి పంపిస్తారా? ప్రమాణ పూర్తిగా చెప్తున్నామమ్మా. నిజంగా సీత తమ దగ్గరకు వచ్చిన విషయం మాకు తెలీదు. నమ్మను. నీ మాటలు అస్సలు నమ్మను. నిజమమ్మా, మేము ఉన్నాం. నువ్వు మాట్లాడుకో. నువ్వేదో హరిశ్చంద్రుడు అయినట్టు మాట్లాడుతున్నావే. మిమ్మల్ని ఎవరిని నమ్మదలుచుకోలేదు. నా నమ్మకాలన్నీ పెళ్లిలోనే ఒమ్మైపోయాయి. నాకు ముందు ఒక విషయం తెలియాలి. ఇది మీ ఇల్లా, నా ఇల్లా? కానీ అది నేను రాయించిన ఈ కాగితాలు నాకు తిరిగిచ్చి ఇంటి పన్ను రసీదు చూపించి ఈ ఇల్లు మాది అంది. దాని మాట ప్రకారమే నేను కూడా ఈ ఇల్లు మీదే అంటున్నాను. మీదే కావాలని కూడా అనుకుంటున్నాను. కాకపోతే ఇచ్చిన అప్పు వడ్డీతో సహా నాకు కట్టండి. అలాగే ఇంతకాలం అదే నేను ఇల్లు సీత పైన రాయించి ఇచ్చిన రోజు దగ్గర నుంచి కిరాయి నా మొహన పడేయండి. ఇప్పటికిప్పుడు డబ్బంటే ఎక్కడి నుంచి తీసుకురాగలం పిన్ని గారు? నాకదంతా అనవసరం. నేనేదో సాంప్రదాయానికి అడ్డం పడి పాపం చేస్తున్నానని కూసింది నీ కూతురు. 3 నిద్రలకు పంపించకపోవడం తప్పంది. తప్పు నాదనిపించుకోవాల్సిన కర్మ నాకేమిటి? నా డబ్బు నాకు ఇవ్వండి, ఇల్లు మీద అనిపించుకోండి. జరగాల్సిన కార్యక్రమం జరిపించండి. మా సంగతి తెలిసి మీరు అలాగంటే మేము ఏం చేయగలమమ్మా? మీ సంగతి నాకు తెలుసు అనుకున్నవాడు నా సంగతి మీ పెద్ద కూతురికి తెలీదా? ఏం చూసుకున్నంత అహంకారం. వెనక ముందు ఆలోచించుకోకుండా ఎందుకు అలా వాగింది? దాని తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించండి పిన్ని గారు. నాకు క్షమాపణలు అవసరం లేదు. డబ్బు డబ్బు కావాలి. ఏంటి డబ్బు కావాలి, దస్కం కావాలి అంటూ పందిరి కింద పంచాయతీ పెడుతున్నావు? ఇందాకటి నుంచి సత్తు తెప్పల సౌండ్ రాలేదేమిటా అనుకుంటున్నాను. నువ్వు ఇంట్లో లేవా? వచ్చి రాగానే మా వివరాలు నీకెందుకు గాని ఎండని పడి వచ్చినట్టున్నావు. తలంచుకుని పోయి నీ పన్ను చూసుకో. తల వంచుకుని వెళ్లాల్సిన తప్పు నేనేం చేయలేదు గాని నువ్వెందుకు ఎండనబడి వచ్చావో ముందది చెప్పు. అత్తయ్య గారు, మీరు లోపలికి వెళ్ళండి. ఏంటే నన్ను లోపలికి వెళ్ళమంటావు? నిద్రలకు తీసుకొస్తున్నావు, శుభకార్యం దగ్గరుండి జరిపించు అని ఫోన్ చేశావు. వచ్చి చూస్తే పందిరి కింద 10 మంది చేరారెందుకు? అసలు ఏం జరిగిందో చెప్పు. అంత ఆరాటపడుతున్నావు కదా, నేనే చెప్తా విను. ఏ శుభకార్యం కోసం నువ్వు వచ్చావో అసలు ఆ శుభకార్యం ఎవరింట్లో జరగటం పద్ధతి? ఎవరింట్లో ఏంటి? మా ఇంట్లోనే. కరెక్ట్. కానీ ఇది నా ఇల్లు. మరి ఎలా జరిపిస్తారు? నీ ఇల్లా? అదెలా అవుతుంది? అదంతా చాలా పెద్ద కథలే పిన్ని. నువ్వు లోపలికి పద. ఏయ్, అడిగిన పెద్ద తలకాయనే పద్ధతి చెప్పి వెళ్ళమాను. చెప్పు 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 పెదరాసి పెద్దమ్మా. విషయం వివరంగా చెప్పకుండా చెప్పు అంటే నేనెలా చెప్తాను? ఈ ఇంటి కింద నేను 10 లక్షలు ఇచ్చాను. నాకు కాబోయే మనవరాలు కదా అని సీత పేరున రాయించాను. అది ఇప్పుడు పరైదైపోయింది. 10 లక్షలు ఇచ్చినందుకు ఇల్లు ఇప్పుడు నాదేగా.
అని. అంత స్పష్టంగా అక్కడ చెప్పొచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే మాట అడుగుతారే?